ఇప్పుడు సీఎం కాన్స్టిట్యున్సీ పోవాలన్నా ఇదే హైవే, కొడంగల్ పోవాలన్నా ఇదే హైవే. అదేనండి హైవే ఇది ఓకే, దాని గురించి కాదు సబ్జెక్టు. దీనికి కారణం ఎవరు? 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటది. వాళ్ళు చేయాల్సిన పని మేము చేసినాం ప్రజల గురించి, మా ప్రజల గురించి, మా పరిగి, మా వికారాబాద్, మా చేవెళ్ళ, మా తాండూరు, మా ప్రజల గురించి చేసినాం, మేము వాళ్ళ గురించి చేయలేదు. అట్లా. ఓకే ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. సో మనం చూస్తున్నామంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇట్లా బ్లేమ్ గేమ్ జరుగుతుంది. బట్ నాకు ఒకటి మాత్రం కనిపిస్తుంది, ఆ హైవేలో 2-3 సార్లు ట్రావెల్ చేసిన వ్యక్తిగా చాలా కష్టం. వంకర టింకర ఉంటూ 2 లేన్, 4 లేన్ ఉంటేనే కష్టం కదా. సో 2 లేన్లో ఎంత ట్రాఫిక్ అది అసలు. వికారాబాదు, పరిగి, తాండూరు, చేవెళ్ళ రోజు వేలాది మంది జనం వస్తారు. ఎందుకంటే ఆ వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ళలో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పిల్లలంతా కూడా ప్రతిరోజు ట్రావెల్ చేస్తారు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇటు అటు వెళ్ళే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. చిన్న పని అయినా వాళ్ళు అక్కడ పెద్ద సిటీ ఏం లేదు, హైదరాబాద్కి వచ్చి కొనుక్కుంటారు కదా. సో అంత పెద్దదానికి 2 లేన్ ఉండడం చాలా ఆశ్చర్యం. ఇంకా మనం అసలు 1950-60లో ఉన్నామా? ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గం పోవాలన్నా అట్లే పోవాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుల్బర్గా వెళ్ళాలన్నా అక్కడి నుంచే వెళ్ళాలా? అంటే రంగారెడ్డి జిల్లా ఒక మాట అన్నారు, రియల్ ఎస్టేట్ అసలు రంగారెడ్డి జిల్లా వల్లనే తెలంగాణకి ఇంత ఆదాయం. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ చేవెళ్ళ, పరిగి, తాండూరు, వికారాబాద్లో రియల్ ఎస్టేట్ వల్లనే రాష్ట్ర ఖజానానికి ఇంత ఆదాయం వస్తుంది. కానీ అక్కడ ఖర్చు ఎక్కడెక్కడో పెడుతున్నారు, కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పెట్టాలి కదా. రంగారెడ్డి అంటే మనం ఈ నానక్రామ్ కూడా, గచ్చిబౌలి ఇక్కడ పెడుతున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లాకు ఆ ప్రాంతం ఎలిజిబుల్ కదా. సరే మిగతా చోట్ల ఎక్కడ వచ్చిన డబ్బు అక్కడే ఖర్చు పెట్టాలని కాదు, కానీ మినిమం 2 లేన్ ఉండడం మాత్రం క్షమించడానికి అర్హం కాదు. దానికి కారణం ఎవరైనా సరే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లా బ్లేమ్ గేమ్ అయితే నడుస్తూ ఉంటుంది రానా. బట్ అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఎవరు? ఒకటి. రెండోది, పర్యావరణవేత్తలు కూడా ఒకసారి ఆలోచించాలి. పర్యావరణవేత్తలు కూడా ఆలోచించాలి. ఎస్, చెట్లు ముఖ్యం, చెట్లతో పాటు మనిషితో పాటు అన్ని ప్రాణులు కూడా బతకాలి. కానీ ఏమంటారు, థియరీ ఉంది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఫిట్గా, అందరికంటే ఫిట్గా ఉన్న వాళ్ళే భూమి మీద బతుకుతారండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంతే కదా. మనిషి తను బతకడం కోసం ఎన్నో జంతువుల్ని చంపుతున్నాడు. అది మేకలైనా, కోళ్ళైనా అంతే కదా. ఏ జంతువైనా, చీమలైనా, పక్షులైనా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ. పులి వచ్చి జింకను తింటేనే కదా దానికి ఆహారం. శాకాహార జంతువులు మాత్రమే పులి తింటుంది. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ. అట్లానే మనిషి మనుగడ కోసం కుక్కల్ని లేదా వేరే జంతువుల్ని వాటన్ని చంపాలని కాదు. బట్ ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ప్రాసెస్లో కంపల్సరీ కొన్ని హైవేస్, ఏదైనా ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, చెట్లను కొట్టేసి ఇండస్ట్రీ అంటే కాదు, ఇది అత్యవసరం. రోడ్డు రవాణా సౌకర్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ప్లాంట్ సంబంధించి అయినా లేకపోతే మిగతా వాటికైనా చాలా ఇంపార్టెంట్గా చూడాలి.